హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ టేస్టీ ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ, ప్రోటీన్ రిచ్గా ఉండే సోయా చంక్స్ మీల్ మేకర్తో పులావ్ చేశాను. ఇది ఈజీగా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలైనా పెద్దలకైనా ఎవరికైనా మంచిగా హెల్దీగా టేస్టీగా లంచ్లోకి చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, హెల్దీ కూడా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చికెన్, ఎగ్స్ లేనప్పుడు ఇలా సోయా చంక్స్తో చేసుకుంటే కూడా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ మన బాడీకి చాలా అవసరం అండి. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను వేడి నీళ్ళలో సోయా చంక్స్ మీల్ మేకర్ని వేసి ఒక 2 నుండి 5 నిమిషాలు ఉంచండి. అలాగే మీకు కావాల్సిన రైస్ కూడా, నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, కడిగి నానబెట్టేసుకోండి. ఇలా వేడి నీళ్ళలో వేసుకుంటే మీల్ మేకర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోండి. ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఇందులో చూపించిన స్పైసెస్ వేసుకోండి. దాల్చిని, లవంగాలు, అలాగే స్టార్ అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు 2 వేసుకున్నాను నేను. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీల్ మేకర్ మనం నానబెట్టుకున్నాం కదా, ఎక్కడ వాటర్ లేకుండా పిండేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ మీల్ మేకర్ పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మీల్ మేకర్స్ని. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్, చప్పగా ఉండకుండా. ఇది అడుగు పట్టకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు మనము గ్రేవీ కోసం ఒక 2 స్పూన్ల వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి. మీగడతో ఉన్న పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. నేను 2 స్పూన్లు తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం, అంటే తగినంత కారం, అలాగే ఉప్పు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయినాయి కదా మంట లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెరుగు మిక్సీని అందులో వేసుకోండి. పెరుగు అంతా వేసి ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి ఆ పేస్ట్ని వేసుకోండి. ఇది టేస్టీగా యమ్మీగా ఉంటుంది టేస్ట్. అలాగే థిక్ గ్రేవీ లాగా కూడా వచ్చి కమ్మగా ఉంటుంది పులావ్ ఇలా చేసుకోవడం వల్ల. ఇలా వేసి ఇప్పుడు మీకు కారం తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం కారం వేసుకొని కలుపుకోండి. మనం పెరుగులో కూడా కొంచెం కారం వేసాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాము. చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కారము, ఉప్పు తగినంత ఉప్పు, కారం ఇక్కడే వేసుకోవాలి. ఉప్పు అయినా కారం అయినా తక్కువగా వేసుకుంటే పులావ్ చప్పగా ఉంటుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీని మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇలా కొంచెం కొత్తిమీర వేసి మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, అవి వేసుకోండి. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ పులావు. ఇంకా టేస్టీగా ఉండాలంటే ఇలా బాస్మతితో ట్రై చేయండి. ఇలా మనం కడుక్కున్న బియ్యాన్ని నీట్గా వేసుకొని అడుగు నుండి కలుపుకోవాలి, కింది నుండి గరిటె తిప్పుతూ. అసలు బియ్యం ఎక్కడ విరగకుండా జాగ్రత్తగా అడుగు నుండి తిప్పుతూ కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా పట్టించాలి దీనికి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి.
ఒక గ్లాసు రైస్కి, బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల నీళ్లు పోస్తాం కదా. నార్మల్ బియ్యానికి అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు పోసుకుంటాం. కాకపోతే ఈ బియ్యాన్ని మనం నానబెట్టాం, అలాగే గ్రేవీలో కూడా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి నేను 2.5 గ్లాసుల బియ్యాన్ని వేసుకున్నాను. అంటే 3 గ్లాసులు వేసుకోవాలి. కొంచెం తక్కువగా వేసుకున్నాను, ఒక హాఫ్ గ్లాసు. మీరు బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో కలపాలనుకుంటే ఇలా అడుగు నుండి కలపాలి, లేదంటే బియ్యం విరిగిపోతాయి. ఇష్టం వచ్చినట్టు కలపొద్దు. ఇలా చక్కగా ఎక్కడ వాటర్ లేకుండా ఇలా పొడిగా ఉడికే వరకు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా పొడిలాడుతూ మన మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి, మీకు నచ్చితే పుదీనా కూడా వేసుకోండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఈజీగా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా, లేదా ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు, మనం వెజ్లో మాత్రమే తినేటప్పుడు ఇలా చికెన్ మటన్తో కాకుండా ఇలా మిల్ మేకర్తో కూడా ప్రోటీన్ రిచ్ పులావ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.